ముందుగా అందరికీ జై తెలంగాణ. అయితే జర్నలిస్ట్ పై ఆటవిక దాడి అని చెప్పి ఒక రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మనం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జర్నలిస్టులు. మరి రానున్న పరిస్థితి అన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కరు కూడా లేరు. వాళ్ళు జర్నలిస్టులా కాదా అనేది వాళ్ళు చెప్పాలి. మేమైతే ఇక్కడ బరాబర్ జర్నలిస్టులమే. ఒక జర్నలిస్ట్కి సమస్య వచ్చింది, ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఆయన అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టే. మరి అది మీరు తెలుసుకోవాలి, నిజంగా మీ దగ్గర అక్రిడేషన్లు ఉన్నా లేకుంటే మీరు మెయిన్ స్ట్రీమ్లో పనిచేసినా నిజంగా మీరు జర్నలిస్టులా కాదా అనేది మీరు సూటిగా చెప్పాలి. మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి టైం ఇది. ఎందుకంటే ఇక్కడ కనిపించే అన్నీ కూడా మా కెమెరాలు, మేము పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు తప్ప వేరే ఛానళ్ళు ఏవి కూడా లేవు. అయితే ఇంకోటన్నా ముఖ్యంగా కేసుల విషయానికంటే ముందుగా మీరు దీన్ని ఇనిషియేట్ తీసుకొని అక్కడి దాకా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా మీ భయంతో కూడా కొంత లొంగిపోయింది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా వెళ్ళిపోవడం, వేరే వాళ్ళని చేయడం కూడా, ఇదంతా కూడా మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. అయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా డౌట్ అన్న. ఎందుకంటే మనం ఒక కేంద్ర మంత్రి కొడుకు కేసు విషయంలో చూసినాం. అంత పెద్ద కేసులను, ఒక పోక్సో కేసులనే ఆయన 4 రోజులు జైలు పోయి ఇప్పుడు డ్యాన్సులు వేస్తుండు పెళ్ళిళ్ళల్లో డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈయన అంటే ఇటువంటి వాళ్ళు దొరకరు, ఈ ప్రభుత్వానికి కావచ్చు, పోలీస్ శాఖకు కావచ్చు, ఇటువంటి వాళ్ళు దొరకరు. వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్లు ఉన్నాయి, అవన్నీ చెప్తారు. అదే నార్మల్గా గన్నులు పట్టుకొని అడవిలల్లో ఎక్కడనో సిగ్నల్ లేనటువంటి అడవిలల్లో దాక్కున్నటువంటి అన్నలను కూడా పట్టుకునే అది ఉంటుంది. కానీ పోలీసులకు, ఈ యంత్రాంగానికి ఇక్కడ సమాజం వల్ల తిరుగుకుంటూ ఒక అగ్రకులం అయ్యో లేకుంటే ఒక పదవులలో ఉండో ఒక రాజకీయ శక్తులు వాళ్ళ వెనకాల ఉంటే మాత్రం వాళ్ళు దొరకరు, వాళ్ళ ఫోన్లు కలవవు, ఇంకేం వాళ్ళకు సంబంధించి ఏం నడవవు. అయితే ప్రజెంటు ఇక్కడ కుల వివక్షత కూడా చూస్తే ఏ రకంగా ఉన్నదంటే, ఇంటికి పోయి నార్మల్గా జర్నలిస్టులు ఒక వార్తలు రాస్తే బయట పట్టుకోవడం, కిడ్నాపులు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఎఫెక్టెడ్ అయినటువంటి వాళ్ళే. అయితే అట్లా కాకుండా ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని, ఆ భార్య బిడ్డలు ఉన్నా కూడా ఇల్లు మొత్తం చిందరవందర చేయడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ భార్యని గొంతు నొక్కి ఆయనని కొట్టి ఇంకా చచ్చిపోయిందని చెప్పి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం వల్ల బట్టి విక్రమార్క నిన్న మాట్లాడతాడు ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా, మేము పాలకులని నిలదీసేటటువంటి వైఖరిని మేము స్వాగతిస్తున్నాం, విధానాన్ని స్వాగతిస్తున్నాం, విలేకరులని స్వాగతిస్తున్నాం అని అంటారు. మరి ఏం స్వాగతిస్తున్నారు మీరు? ప్రజాపాలనలా అక్కడ ఒక దళిత జర్నలిస్టు మీద ఈ రకమైనటువంటి దాడి జరిగితే ఏం స్వాగతిస్తున్నారు మీరు? ఆ దాడులను స్వాగతిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక జర్నలిస్టు నిజంగా క్వశ్చన్ చేస్తే దాన్ని తీసుకొని మీరు దానికి జవాబుదారీతనంగా అకౌంటబిలిటీ మెయింటైన్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేవు, అవి ఉండవు కూడా అని చెప్పి మాకు తెలుసు. అయితే ఇప్పటికీ కూడా మేము ఏదో మీరు ఒక జర్నలిస్ట్ని చంపితేనో లేకుంటే ఇంకో జర్నలిస్ట్ని కొడితేనో దాడి చేస్తేనో భయపడతాం అని అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అయి ఉంటుంది. షోయబుల్లా ఖాన్ వారసులం మేము. చేతులు నరికినా కూడా ఆయన వార్తలు ఆగలేదు, ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఆయన వారసులం మేము. పెన్నుల మీద మన్నులు కప్పితే గన్నులై మొలకెత్తుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఆ గన్నులే రేపు మీ గుండెలో దిగడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని అందరికీ కారణం మనం యూనిటీగా ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో పృథ్వన్న ఇనిషియేటివ్ తీసుకొని ఎట్లా పోతా ఉన్నాడో ఆయనకు సపోర్టుగా, అట్లీస్ట్ మనం ఆయనకు సపోర్టుగా నిలబడి ఖచ్చితంగా అందరం కలిసి ఆ ఇష్యూని పాయింట్అవుట్ చేసి ఆ ఇష్యూని ప్రజలలోకి తీసుకెళ్ళి దానికి న్యాయం చేకూరే విధంగా కూడా మనం పూర్తిగా సహకరించాలి. అందరం ఒకటై ఉండాలి. దీనికి యూనిటీ అనేది చాలా అవసరం అని చెప్పి దీనికి ఇంకోటి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కేసులు పెట్టి వాళ్ళకు శిక్ష పడదా అనేది డౌట్ కూడా ఉన్నది. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టాలు, మాకు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొని వచ్చి ఖచ్చితంగా శిక్షించే విధంగా ఏదన్నా ఆ చట్టాన్ని ఆలోచించి మనం ఈ రౌండ్ టేబుల్ వేదికగా దాన్ని షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని కూడా కొంత పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. జై తెలంగాణ.